సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన 3 రోజుల ప్రత్యేక శిబిరాన్ని ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక అవకాశం కల్పించామని వివరించారు. మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపునకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సీఈఓ చొరవపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తుంటారు. వాళ్ళు కొంతమందికి ఇక్కడ గుంటూరు, మంగళగిరి, తాడికొండ ఈ నియోజకవర్గాలు, విజయవాడతో పాటు కొంతమందికి స్వస్థలాల్లో కూడా వారి నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళి చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ. కాబట్టి అంత దూర ప్రాంతం వెళ్లకుండా ఇక్కడే ప్రభుత్వం వారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ ఓట్లు క్రాస్ చెక్ చేసుకోవడం, 2002లో వాళ్ళ ఓటు ఉందా లేదా, లేదంటే తర్వాత నమోదైన వాళ్ళు ఆధారాలతో సహా ఇక్కడ ప్రొడ్యూస్ చేసి చేసుకోవడం కోసం మేము ఆంధ్రప్రదేశ్ సచివాలయం సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం ప్రభుత్వ సహకారంతో. దానిలో భాగంగా వందలాది మంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చి రివిజన్ చేసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులు 1500 మందితో పాటు అనుబంధంగా అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న దాదాపు 1000 ఉద్యోగులు, అదేవిధంగా ఎస్పీఎఫ్ సెక్యూరిటీ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి డిఎస్పీ గారి వరకు, అదేవిధంగా అసెంబ్లీలో పనిచేస్తున్న వాళ్ళు, ఇక్కడ అనుబంధంగా పనిచేస్తున్న అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రివిజన్ చేసుకుంటున్నారు. ప్రతి మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ తీసుకొచ్చి చేయించుకునే అవకాశం ఉంది.